ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న వెండి రోజుకొక గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వెండి ధర ఏకంగా 2.50 లక్షల రూపాయలు దాటింది. ఇండస్ట్రీలకు చాలా కీలకమైన వైట్ మెటల్ రికార్డు స్థాయిలో పెరగడంపై టెస్లా బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ నెలలో వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా 2026లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు దూసుకుపోతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక అవసరాలకు వెండి చాలా కీలకమైందని, అయితే ఈ స్థాయిలో ధరలు పెరగడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అవసరమని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్స్కు $79 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా వెండిని ఆభరణాలుగానే కాదు, అనేక పరిశ్రమల్లో పారిశ్రామిక ప్రక్రియల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సోలార్ పవర్ ప్యానెల్స్, డేటా సెంటర్లు, విద్యుత్ సంబంధిత పరికరాలు వంటి వాటిలో ఉపయోగిస్తారు. మస్క్కు ఎలక్ట్రానిక్ వాహన తయారీ సంస్థ ఉన్న విషయం తెలిసిందే. వెండి ధరలు పెరగడంపై మస్క్ ఆందోళన వెనక ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.